కేకే విషయానికొస్తే సర్ప్రైజ్ అందరికీ ఒక షాకింగ్ అనమాట. కేకే అంటే అందరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతకుముందే ఒక ప్రెస్ మీట్‌కొచ్చి మాట్లాడి వెళ్ళిన వ్యక్తి సడెన్‌గా అలా అయ్యేసరికి మాకే ఎంత షాకింగ్‌గా ఉంటే, కలిసి వర్క్ చేసి, కలిసి ఒక ట్రావెల్ చేసిన మీరు అందులోంచి బయటికి రావడానికి ఎంతకాలం పట్టింది? యాహ్! ఇట్స్ అంత కాలం అని కాదు. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ 1.5 మంత్ నుంచి ఇందులోనే చూసుకుంటున్నాం కాబట్టి అందరం. ఈరోజు కూడా ఎక్సైట్‌మెంట్ కంటే కూడా ఎక్కడో ఆ మనిషి ఉంటే బాగుండేదేమో. యాహ్! డ్రైవర్ లేకుండా పడవ తోలినట్టుంది మాకు అందరికి. బట్ ఎక్కడో ఆ మనిషి ఉండాల్సిందేమో. అందుకే దీన్ని కూడా నా డెబ్యూ అట్లా కాకుండా కిరణ్స్ ఫేర్‌వెల్. అతని కోసం మనం నమ్మినందుకో మా అందరిని నమ్మినందుకో ఏమైతే చేయగలుగుతామో అది చేయాలనేదే మెయిన్ థింగ్. అందుకే ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో బయటికి తీసుకురావాలని కూర్చొని షూటింగ్ అంతా షూటింగ్ ఫినిష్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికే 8 months హాస్పిటల్లో ఉన్నాడు. అందుకే డిలే అయింది సినిమా. బయటికి వచ్చి సెట్ చేస్తాడు అనుకున్నాం. బయటికి వచ్చాడు. వచ్చిన మళ్ళీ 15 days మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ వెళ్ళాడు. సో ఇట్ వాస్ టఫ్ ఫర్ హిమ్. అంటే సెట్‌లో ఉన్నప్పుడే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? సెట్లో ఉన్నప్పుడు ఎక్కువ లేవు. ఆయనకు ముందే చిన్న సర్జరీ అయింది. సో దాని త్రూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. అది ఇప్పుడు చెప్పగలను. ఓకే. కాకపోతే ఏంటంటే అందులోంచి బయటికి రావడానికి అందరికీ టైం పడుతుంది. డెఫినెట్లీ. ఇప్పుడు చూస్తుంటే ట్రైలర్ చూసి వస్తుంటే అవును కదా, ఇంత సడన్గా ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఇప్పటికి మళ్ళీ ఇంకో షాక్. ఎప్పుడు విన్నా అది, ఎప్పుడు చూసినా అది షాకింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐ థింక్ మేము ఇప్పుడు వెడిట్లో కూర్చున్నప్పుడు కానీ నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ రాజా అని ఉంటాడు, అదే కానీ మా ఈపీ శేఖర్, శ్రీకాంత్ రామశెట్టి, ఇప్పుడు మేము అందరం చూసుకుంటున్నాం. ఎవ్రీడే నాకు తెలిసి ప్రతిరోజు మేము అనుకుంటాం కిరణ్ గురించి ఉండాల్సింది ఈ మనిషి. ఎందుకంటే ఆయన చాలా విషయం లైఫ్లో ఏదైనా ఫేస్ చేస్తాడు, ఆ టఫ్ గై. బట్ ఇక్కడ ఎందుకు ఓడిపోయిండు? ఆ రోజు ప్రెస్ మీట్లో చూసిన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ వీడియోస్ చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటే ఏంటి ఇది ఎలా జరిగింది అనిపిస్తుంది. యా, యాజ్ ఎ డైరెక్టర్గా కేకే స్ట్రెంగ్త్ గురించి చెప్పండి. రైటింగ్ డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. డైలాగ్లో మీరు సినిమా కూడా చూసుకుంటే అవును, ట్రైలర్ చాలా డైలాగులు బాగా అనిపించా. యా డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సినిమాలో మీరు చూసుకుంటే ప్రతి సీన్లో ప్రతి డైలాగ్లో ఎస్పెషల్లీ ఫిలాసఫీ చెప్తాడు, లైఫ్ యొక్క ఫిలాసఫీ చెప్తాడు. అంటే అది అబ్జర్వ్ చేస్తే ఓకే ఏం చెప్పాలనుకుంటున్నాం మనకు అర్థం. అంటే మనకు ఐ డోంట్ నో, హీ హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ సొసైటీ అండ్ స్టాండర్డ్స్ అండ్ థింగ్స్. సో అది మీకు రైటింగ్లో అతని స్ట్రెంత్ అదే. ఈజ్ అ వెరీ 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 గుడ్ రైటర్, చాలా మంచి రైటర్. ప్రీ క్లైమాక్స్లో కొన్ని డైలాగులు అయితే అసలు వెరీ లైఫ్ చెప్తుంది. చాలా మెటాఫర్ కూడా ఉంటుంది. నేను అదే అన్నా, అంటే డెప్త్ ఉంది. అంటే ఆలోచించితే చాలా డెప్త్ రాసిండే ఏంటిది అని అనిపిస్తుంది. మణిరత్నం గారి సినిమాలు కూడా వర్క్ చేశారు కదా అన్న. మన ఓకే బంగారం నుంచి PS2 వరకే ఈజ్ మనీ సార్స్ రైటింగ్ టీమ్. తెలుగు అన్నీ మనలో రాస్తాడు ఓకే బంగారం నుంచి. నవాబ్ అయితే విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పింది కిరణే. అవునా? ఓకే. చాలా మందికి తెలియదు. మస్తు ఉంటుంది అందులో డబ్బింగ్. విజయ్ సేతుపతి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో అందులో డబ్బింగ్ చెప్పింది కూడా కిరణ్ అన్న. ఓకే, సూపర్. ఈ విషయం చాలా మంది తెలియదు. చాలా మంది. మణిరత్నం గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఏమో కదా ఆయన. ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనీ సార్. మనీ సార్, ఆర్జీవి, చాలా మంది, విశాల్ భరద్వాజ్, వీ యూజ్డ్ టు హ్యావ్ చాలా డిస్కషన్స్. ఏం మాట్లాడుకునే వాళ్ళు అంటే షూటింగ్ లేదు ఇవాళ, మనకి సినిమాకి సంబంధించిన వర్క్ లేదు అనుకున్నప్పుడు మీరు కేకే ఏం మాట్లాడుకునే వాళ్ళు, ఎలాంటి విషయాలు డిస్కషన్? చాలా చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఏ టాపిక్ అయినా, వీట్ ఎనీ టాపిక్, హ్యాస్ ఏ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఆయనకంటే ఒక స్టాండ్ ఉంటుంది ప్రతిదాన్ని. సో వీ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సినిమా ఐ థింక్ అసలు భయంకరంగా మాట్లాడడం. ఆర్జీవి గురించి అయితే ఇంకా మనోడు ఆర్జీవి పిచ్చ ఫ్యాన్. సో సత్య కంపెనీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సో ఐడియాలజీ కూడా అలాగే ఉంటుందా ఆర్జీవి? లేదు దగ్గరలో నో ఐడియా అంటే లైక్ కొంచెం రెబల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆర్జీవి కాదు, కానీ ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టాండర్డ్స్. కిరణ్ ఇస్ అ డిఫరెంట్ మీడియం, ఆర్జీవి సార్ ఇస్ అ డిఫరెంట్. సో బట్ హ్యాస్ దేర్ ఓన్ స్టాండ్ ఆన్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద బలంగా నిలబడతారు ఏదన్నా. ఇప్పుడు ఇప్పుడు సినిమాలో కూడా
ఓపెనింగ్ ఒక వాయిస్ ఓవర్తో అది కిరణ్ అన్న ఫోన్లో రికార్డ్ చేసింది. ఇప్పుడు అదే ఉంచుతున్నాం. సినిమా ఓపెన్ అయ్యేది కిరణ్ వాయిస్లో ఓపెన్ అయ్యింది. ఆయన ముందే చెప్పేస్తారు వాయిస్ ఓవర్. అది జస్ట్ రఫ్కి చెప్పాడు చెప్పుకుంటారు, అదే. ఫీల్ కోసం. బట్ ఇప్పుడు అది ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి చెప్పినా నచ్చట్లే. ఇదే ఉంచుదాం, కొంచెం మిక్సింగ్లో ఫైన్ ట్యూన్లో అవి చేద్దాం కానీ ఫీల్ అయితే ఇదే. ఇప్పుడు ఈయన ఇచ్చే ఫీల్ ఎవరికి పెట్టలే. వెరీ గుడ్ వాయిస్ ఓవర్. అంటే చాలా రేర్. ఆయన వాయిస్ దొరకడం కూడా ఇప్పుడు మీకు రేర్. అది ఉంది నా ఫోన్లో, అవును, అందుకే అది వాడుతున్నాం. సూపర్ సూపర్. ఆయన వాయిస్ కూడా బాగుంటుంది, కొంచెం చాలా బాగుంటుంది. బేస్లో. సార్ ఇంత నాలెడ్జ్ ఉండే సినిమాల మీద, ఇంత ప్యాషనెట్గా ఉన్న కేకేకి ఎందుకు హిట్ పడలేదు అంటారు? నేను ఎప్పుడు అనేటోడిని అన్నతో, ఎక్కడో నీ మిస్టేక్ ఉందన్న అంటే ఆయన అంటే నాకు కిరణ్ గురించి ఒకటే చెప్తా. ఇప్పుడు ఎవరు అడిగినా కిరణ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ కేజేకి సెట్లు కానీ కోపిస్టు, అమ్మ తట్టుకోలేం, కొడతాడు, తిడతాడు, అరుస్తాడు, విసిరేస్తాడు ఇదంతా. ఈజ్ క్రూయల్ డెఫినెట్లీ, ఈజ్ హార్డ్, బట్ ఈజ్ హార్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ మోర్. తన మీద తనకే ఈజ్ వెరీ క్రూయల్ టు హిమ్సెల్ఫ్. మేబీ ఆ ఒక్క పాయింట్ని కనుక మనోడు మార్చుకొని ఉండుంటే he could have been a very good writer, director today. చాలా చెప్పాను అన్నకి, ఎక్కడ అన్న నువ్వు ఒక బ్యారియర్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళి నీ వాయిస్ని తీసుకొచ్చిందంటే బికాస్ హీ వాజ్ వెరీ, నేను చేసిన, నేను రాసుకుంటున్నా కానీ జనాలు నచ్చదు ఈ స్పేస్లో ఉన్నాడని. ఎక్కడో మేబీ హీ హిమ్సెల్ఫ్ రూయిన్డ్ ఇట్, ఇస్ వాట్ ఐ ఫీల్. సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చాలా హార్డ్, క్రూయల్ అంటున్నారు కదా. ఈజ్ టఫ్ సెట్లో ఇప్పుడు కూడా, ఇది ఈ సినిమాకి సంబంధించిన కూడా. ఈజ్ టఫ్, ఈజ్ వెరీ స్ట్రిక్ట్ విత్ ఎవ్రీథింగ్, ఈజ్ వెరీ టఫ్. డెఫినెట్లీ ఆయనతో డీల్ చేయడం కూడా, ఆయనతో ఓకే అనిపించుకోవడం కూడా టఫ్ అయినా మీకు యాజ్ యాక్టర్గా? అంత టఫ్ ఏమనిపించదు. అంటే యాక్టర్ స్పేస్ని డిస్టర్బ్ చేయడు ఆయన ఎప్పుడు. యాక్టర్ స్పేస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయడు. సో ఆయన మాంట్రో చేయడు. ఇక పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇక్కడ నుంచి వస్తాడు, ఇట్లే వస్తాడు, ఓకేనా నాట్ ఓకేనా అని. నేను అసలు ఎంటైర్ ఫిల్మ్లో ఒక్కరోజు కూడా మానిటర్ చెక్ చేయాలి. కానీ ఇప్పుడు డైరెక్టర్లు అంటే మానిటర్ దగ్గర కూర్చుంటారు మామూలుగా. బట్ ఈజ్ లిటిల్ ఓల్డ్ స్కూల్. రైట్.